తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగితే, అధికారంలో ఉన్నప్పుడు జరిగితే, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు ఇవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఉన్నాయి. అయితే కూటమిలో ఉన్నటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ ఎక్కడ సంయమనం కోల్పోట్ల, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కడ దాడులకు పాల్పడట్లేదు. అయితే అధికారం 4 రోజులు పోతే అహంకారాన్ని ఇస్తుంది అన్నటువంటి కోణంలో పంతం నానాజీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో తను తాజాగా చేసినటువంటి దాడి ఉదంతం సంచలనం కావటం, అది కూడా కాలేజీలో ప్రొఫెసర్ డాక్టర్ గారి మీద దాడి చేయటం అన్నటువంటిది. అది కూడా మొత్తం వీడియో వైరల్ అయినటువంటి దాన్ని బట్టి చూస్తుంటే ఎవరో ఆయనకి వాలీబాల్ ఆడుకోవడానికి సంబంధించి మేము అక్కడ ఆడుకుంటామంటే ఆ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీ ప్రెమిసెస్లో ఇంకో వాళ్ళని ఆడనిస్తే కనుక ఇక తర్వాతన ఎవరు పడితే వాళ్ళు అసాంఘిక శక్తులు అందరూ వస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రక్షణ ఉండదు కాబట్టి ఆ విషయం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వద్దన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి మిమ్మల్నే తిట్టారు అని చెప్పేదో చెప్పగానే వచ్చేసి కొట్టేశారు అన్నటువంటి విషయం బయటపడింది. సరే, పెద్దల కాంప్రమైజ్ కిందన అక్కడ ఓ పక్కన చెప్తుంటే రెండో పక్కన దళిత గిరిజన సంఘాల ఆందోళన, ఇంకొక వైపున ఆయనకి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్ష అన్నటువంటిది నానాజీ ప్రకటించారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లే, పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేయడం వల్లే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మౌత్ పీస్ లాంటి వారు నాగబాబు గారు తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఎవడైనా సరే తప్పు చేస్తే అహంకారం తేకూడదు, నాతో సహా ఎవరు తప్పు చేసినా సరే క్షంతవ్యులు కాదు అని చెప్పడం. ఈవెన్ అల్లు అర్జున్ విషయంలో కూడా ఎక్కడ నాగబాబు ఆ రోజున ట్వీట్ చేసి వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే పంతం నానాజీ ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష అన్నది కూడా స్పష్టమవుతోంది.